హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది అన్నోన్ గర్ల్. సో నేను సున్నం బట్టికి వెళ్తున్నాను పనికి అని చెప్పినాను కదా. సో అయితే షార్ట్స్లో పోస్ట్ చేసినాను. బట్ మేము ఫుల్ వీడియో ఫుల్ మేము పని ఎలా చేస్తాము, అసలు రాళ్ళు వేయడం వల్ల సున్నం ఎలా వస్తుంది, ఇదంతా నేను చెప్తా ఈ వ్లాగ్లో. సో అయితే మేము మార్నింగ్ 9కి వెళ్తాము ఇంటి దగ్గర నుండి. ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి 9:10 9:15 అలా అవుతుంది. సారీ 9కి కాదు, 8:50కి అలా స్టార్ట్ అవుతాం. వచ్చిన తర్వాత ఈ గూట్లో మొత్తం గోళాలు ఉంటాయి. అంటే ఇలా ఒక ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో మొత్తం గోళాలు పెట్టింటాము. ఆ గోళాలని తీసి పక్కన పెడతాం బయట. ఆ తర్వాత వచ్చిన వెంటనే రాళ్ళు కొట్టే వాళ్ళు రాళ్ళు కొడతా ఉంటారు. సో వరుసలకి 5 మంది ఉంటారనమాట. ఒకరు బట్టికి పోసే వాళ్ళు 4 మిగతా మెంబర్స్, పైన 2 ఉంటారు, కింద 2 ఉంటారు అనమాట. సో ఇలా పొద్దున్నే సున్నం తీస్తూ ఉంటారు. సున్నం అంటే అన్ని దగ్గర నుంచి కొద్దిగా తీయడం వల్ల ఏమవుతుందంటే ఆ బట్టీలో కొద్దిగా శాఖం వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే ముందు రోజు సాయంత్రం మనం సున్నం ఎత్తేటప్పుడు కొన్ని రాళ్ళు వచ్చి ఉంటాయి, అంటే సున్నం అయిందనమాట ఆ రాయి. సో అటువంటి రాళ్ళన్నీ మనం సున్నం ఎత్తేటప్పుడు పక్కకి వేసింటాం అనమాట. దానిని ఎత్తుకున్నాం, గోడలు కనిపిస్తున్నాయి కదా, ఆ గోడలు మొత్తం ఎత్తుతూ ఉంటారు. ఆ తర్వాత రాయి కొట్టే వాళ్ళు రాయి కొడతా ఉంటారు. సున్నం కాలుతూ ఉంటుంది కాబట్టి ఆ నెరిపే వాళ్ళు నెరుపుతూ ఉంటారు. ఆ తర్వాత ఇలా బొగ్గులేకి వాటర్ పోసుకుంటారు ఎవరు, పైన ఉన్న వాళ్ళు. ఎందుకంటే పైన ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లా వంగి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకి నడుములు నొయ్యవన్నమాట. సో పైన వాళ్ళు బొగ్గుకి వెళ్తారు. సో కింద ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు రాళ్ళు వేసిన తర్వాత రాళ్ళు కూర్చొని మరి ఎత్తుతూ ఉంటారు వాళ్ళు. అంతే ఇలా బొగ్గు తెచ్చుకొని మెటికల మీద పెట్టుకుంటాము. తర్వాత పైకి వెళ్ళిన వాళ్ళు అందించుకుంటారనమాట. ఇలా మేము ఏం చేసినామంటే ఫస్ట్ వరుస కట్ట వేసినాము. కట్ట మీద అక్కడక్కడ రాళ్ళు దూరకూడదని చెప్పేసి టెంకాయ పీస్ కూడా వేస్తారు. ఆ తర్వాత ఆ వరుస అయిపోయింది. అంటే కట్టలు వేసారు కదా, ఆ కట్టెల మీద బొగ్గు చల్లి కొద్దిగా ఒక 3 గోళాలు తర్వాత రాళ్ళు వేస్తామన్నమాట. తర్వాత ఇది బొగ్గు వరుస అంటే 2 రకాల బొగ్గులు ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ 4 తెస్తాం, ఇటు సైడ్ 4 తెస్తాం. 2 కలిసి 8 గోళాలు బొగ్గు అవుతుంది అనమాట. అప్పుడు ఆ మొత్తం కలిసి ఒక వరుసలాగా వేస్తాము. అప్పుడు ఆ తర్వాత ఇలా మనం కట్టెల్ని బట్టి వేస్తామన్నమాట. అంటే మనం కట్టెల్ని ఏ సైజు వేస్తామో దాన్ని బట్టి రాళ్ళు వేసుకుంటాం. ఫర్ సపోజ్ చిన్న కట్టెలు ఉన్నాయనుకోండి, ఒక 80 గోళాలు, అంటే 80 గోళాలు రాళ్ళు కింద కనిపిస్తున్నాయి కదా అవి. అలా తర్వాత పెద్ద కట్టెలు అనుకోండి 100 గోళాలు, 150 గోళాలు. కొన్ని పెద్ద పెద్ద మొద్దులు ఉంటాయి. నేను ముద్ర వీడియో షార్ట్స్లో పోస్ట్ చేసినాను. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దానికైతే ఒక్కొక్కసారి 500 గోళాలు కూడా వేస్తూ ఉంటారు. సో ఈ బొగ్గు తెచ్చిన వీడియో కూడా, బొగ్గు ఎలా కలుపుతామన్న వీడియో కూడా పెట్టినాను ఇప్పుడే. సో ఇలా కింద గోళాలు వేస్తూ ఉంటారు. సో బెడ్ మీద ఉన్నావా, సపోజ్ ఇప్పుడు నేను మా మమ్మీ ఇక్కడ, సో ఇద్దరం కింద ఉన్నాం కాబట్టి మేము గోళాలు ఎత్తిన తర్వాత మేము కిందనే ఉంటామన్నమాట. పైన ఎవరికనుక ఉంటారు వాళ్ళు బొగ్గు కోసం వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత సున్నంలో ఇలా చేస్తూ ఉన్నప్పుడు కూడా మన టైంలలో ఏంటి అంటే నిరిపేది ఉంటుంది కదా, నిరుపుతే వాళ్ళు నిరుపుతూ ఉంటారు. ఆ తర్వాత సున్నంలో రాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం వేరాల్సిందే పోయి ఎవరో ఒకరు. ఆ తర్వాత ఏంటి అంటే తర్వాత పీస్ వర్డ్స్ వేసినాము. మేము పీస్ వర్డ్స్ వేసినప్పుడు కూర్చొని అందించుకోవచ్చు అనమాట టెంకాయ పీసు. అప్పుడు నేను ఎదురుగా బట్టి వాళ్ళని ఫోటో తీసినాను, వీడియో తీసినాను వాళ్ళు ఎలా చేస్తున్నారా అని చెప్పేసి. ఈ కెమెరా యాంగిల్ని సెట్ చేయడానికి నేను పడిన తిప్పలు ఏంటంటే, ఒక పక్కనేమో ఈ బట్టి ఓనర్ ఉన్నాడు అక్కడ. అంటే వాళ్ళు పని చేయకుండా వీడియోస్ తీస్తే తిడతారు కదా, అంటే ఈయన మంచోడు తిట్టడు, బట్ అయినప్పటికీ కూడా మనం అలా చేయకూడదు. సో కాబట్టి నేను నా టైంలో పని చేసుకుంటూనే వీడియోస్ తీస్తున్నాను. నా దగ్గర ఫోన్ పెట్టుకున్నా, ఆ రోజు నా దగ్గర ఫోన్ పెట్టుకున్నాను. ఆ ఎండకైతే ఎంత హీట్ ఎక్కిపోయింది నా ఫోను, బట్ స్టిల్ వీడియోస్ నేను పోస్ట్ చేయాలి అని చెప్పేసి అదే పనిగా ఈ లాంగ్ వీడియో తీసినాను. ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు కింద మేము ఇద్దరం ఉన్నాం. సో అలా కింద వేస్తూ ఉంటారు, మనం ఇలా పైన మొత్తం కలిసి 5 మంది ఉంటారనమాట. సో ఎంతమంది ఉన్నా సరే 5 మంది మాత్రం మనుషులకి వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే కనుక బట్టి నిండిపోతుందో ఆ బట్టి మీద నిలబడతారనమాట మనుషులు. అప్పుడు ఇంకొకరు ఆ ప్లేస్లోకి వెళ్తారనమాట. ఇప్పుడు మార్నింగ్ 11:30 అయింది ఆ రోజు మాకు. 11:30కి మేము ఫుడ్ తింటాం. అంటే ఇంటి దగ్గర తినేవాళ్ళు తినొస్తారు, అంటే 9కి కదా పని అని చెప్పేసి. ఆ తర్వాత ఫుడ్ తిన్నాం. ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ కట్టలు వేసుకున్నాం. ఇలా కట్టలు వేస్తారనమాట. ఎంత పొగ వస్తుంటుందంటే పాపం పైన వాళ్ళు చాలామందికి తెలుసా, ఆ పొగ మింగి ఇక్కడ అంతా చెస్ట్ దగ్గర మొత్తము ఆ పొగ అంతా పేరుకుపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫుడ్ తినబుద్ధి కాదనమాట. సో ఆ అక్క నా కోసం, అక్క వీడియో తీస్తావా అక్క అని చెప్పి ఆ అక్క తీసిచ్చింది నా కోసం వీడియో. ఆ తర్వాత ఇక్కడ మా మమ్మీ దాని మీదకి బొగ్గు వరుసకి మా మమ్మీ వాటర్ వేస్తా అంటే చూపిస్తున్నాను వీడియోస్లో. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అంటే అంత రాళ్లతో పని, బొగ్గు కట్టలు అన్నీ కుచ్చుకుంటాయి, రక్తం వస్తుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు గ్లౌజులు వేసుకొని పని చేస్తారు. సో నేను కూడా, నాకు గ్లౌజులు వేసుకుంటే జారిపోతాయి అనమాట నాకు, అందుకే నేను గ్లౌజులు వేసుకోను. ఇలా బొగ్గు తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటాం బెడ్ మీద. ఆ బెడ్ చూపించినాను కదా, దాన్ని బెడ్ అంటారు. ఆ బెడ్ మీద నిలబడుకొని అందిస్తామన్నమాట.
ఇప్పుడు నేను నిలబడినాను కదా ప్రజెంట్, ఇక్కడ కెమెరా పెట్టి అక్కడ నిలబడుకొని ఉంటాము. ఇక్కడ తెచ్చే వాళ్ళు తెచ్చి అందిస్తే కనుక మేము పైన పెట్టుకుంటాం. ఎవరైతే కనుక పైన వరుసలలో ఉంటారో వాళ్ళు అందించుకుంటారనమాట. ఇది వర్క్ జరుగుతుంది. అయితే ఇప్పుడు నా స్టోరీ చెప్తానండి. అయితే యాక్చువల్గా నేను 10th అయిపోయిందనమాట నాది. 10th అయిపోయిన తర్వాత అప్పుడు మాకు కరోనా పాస్డ్ అవుట్ నేను. అంటే మాకు ఎగ్జామ్స్ లేవు, పబ్లిక్ ఎగ్జామ్స్. అయితే ఇంటి దగ్గర ఉన్నాను. నేను పాలిటెక్నిక్ రాసినాను. పాలిటెక్నిక్ రాసింటే నా ర్యాంక్ 1734 ర్యాంక్ అనమాట. అంటే 1734 నా ర్యాంక్. అయితే అనంతపూర్లో ఈసీఈకి అప్లై చేసిన. అంటే అనంతపూర్లో సిఎస్సికి అప్లై చేద్దామంటే సిఎస్సి లేదు. తిరుపతికి వెళ్తే నాకు ఫుడ్ నచ్చదని చెప్పేసి అనంతపురంకి పెట్టుకున్నా ఈసీఈకి. అయితే 1 మంత్ వెళ్ళినాను అక్కడికి. ఆ 1 మంత్ వెళ్ళిన తర్వాత కరెక్ట్ 1 మంత్ అంటే నేను October 24 అలా వెళ్ళాను అనుకుంటా. November 25 అలా మా ఇంటికి వచ్చినాను. ఎందుకంటే నాకు November 28 ట్రిపుల్ కౌన్సిలింగ్ ఉంది కాబట్టి. అయితే November 27 నా బర్త్డే కూడా ఆ రోజు ఏం చేసుకోవాలి, టెన్షన్ అనమాట. సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి. నా ట్రిపుల్ ర్యాంక్ వచ్చేసి 3542 3542 అనమాట. అయితే ఏమైందంటే అందరూ అన్నారు లేడీస్ కోటలో వస్తుందిలే అని చెప్పేసి. బట్ స్టిల్ నాకు భయం. అంటే నాకు ఇంకోటి తెలుసా, ట్రిపుల్ ఐటీ అన్నది నాకు గోల్ ఎలా అంటే, లైక్ నేను 8th క్లాస్ ఉన్నప్పుడు అనుకుంటా మా స్కూల్లో, అంటే అప్పుడు నేను 8th క్లాస్ ఉన్నప్పుడు ఒక 10th క్లాస్ అన్నకి ఆనంద్ అన్న అని చెప్పేసి మా స్ట్రీట్లోనే ఉన్నాడు అనమాట. ఆ అన్నకు వచ్చిందన్నమాట ట్రిపుల్ ఐటీ నూజివీడులో. అప్పుడు అందరూ అనడం వల్ల అనుకుంటా నాకు కూడా ట్రిపుల్ ఐటీకి వెళ్ళాలి ఖచ్చితంగా అనుకున్నాను. సో ఎలాగోలా బై గాడ్స్ గ్రేస్ అనుకుంటా. అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి నార్మల్గా అయితే రాదు సీట్స్. బట్ మేము ఇప్పుడు కరోనా పాస్డ్ అవుట్ కాబట్టి మాకు ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టినారు అందరికీ, అంటే హోల్ ఏపీ. సో నాట్ ఓన్లీ హోల్ ఏపీ, తెలంగాణ వాళ్ళు రాయొచ్చు అనుకుంటాను. సో రాసిన తర్వాత అప్పుడు నేను అంతా సెలెక్ట్ అయినాను. నా ర్యాంక్ వచ్చి 3542. అయితే మా కాస్ట్ వైజ్ నేను సెలెక్ట్ అయిపోయాను. ఆ తర్వాత నాకు కౌన్సిలింగ్ జరిగింది. 28th సీట్ వచ్చిందనమాట రోజు ఈవినింగ్. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, అంటే లైక్ నేను ఎలా అంటే నేను 8th నుంచి అనుకున్నాను నేను ట్రిపుల్ సెలెక్ట్ సెలెక్ట్ అవ్వని చెప్పేసి. లాస్ట్కి అయ్యేసరికి ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఆ తర్వాత సీట్ వచ్చిన తర్వాత నేను ఇంకా అనంతపూర్కి వెళ్ళి నా లగేజ్ తెచ్చుకున్నాను. అప్పుడు నేను పాలిటెక్నిక్ ఈసీ చెప్పాను కదా, అనంతపురంకి వచ్చి లగేజ్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా December 18th నా కాలేజ్ రీఓపెనింగ్. అంతవరకు ఏం చేయాలా అని చెప్పేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు మా మమ్మీ సున్నంబట్టికి పోదాం రా అని చెప్పింది అనమాట. అప్పుడు వచ్చినాను ఇక్కడికి నేను సున్నంబట్టికి. అప్పుడు నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు దీనికి ప్రతిరోజు 300 రూపీస్ ఇస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు 450 రూపీస్ పర్ డే. అయితే వీడియోలోకి వస్తే ఏంటి అంటే ఇది ఆఫ్టర్నూన్ అనమాట 2కి. మళ్ళీ వర్సలు అయిపోయిన తర్వాత 2 o'clockకి లేస్తాము. నాట్ ఓన్లీ 2:30, 2:20, 2:10 ఎలానో అవుతూ ఉంటుంది అనమాట. తినేసి పడుకుంటాం కరెక్ట్ 3 వరకు. మేము ఎంత లేచినా సరే 3 వరకు లేస్తాం. ఆ రోజు క్లైమేట్ వర్షం పడేలాగా ఉందన్నమాట. అయితే ఆ రోజు క్లైమేట్ కొంచెం వాన పడేలాగా ఉందన్నమాట. మేము సున్నము సాయంత్రం వస్తుంది కదా, ఆ సున్నం ఎత్తేటప్పుడు కొంచెం పొక్కుతుంది అనమాట వాటర్కి, ఆ సున్నం అంతా కలిసి. సో అందుకే అందరూ ఎత్తేవాళ్ళు ఎత్తుతూ ఉన్నారు. మేము ఇంకా మా వర్షాలు పడాలా అని చెప్పేసి మేము ఇంకా ఎత్తలేదు అప్పటికి. ఇక్కడ ఏంటి అంటే ఒక తాత ఉంటాడనమాట. ఆ తాత నన్ను అయితే వానెక్క అంటూ ఉంటాడా. అయితే ఆ తాత ఏమంటాడంటే ఒక్కసారైనా తమ్ముడు అని అంటాడనమాట. లైక్ జస్ట్ ఫర్ ఫన్ అనమాట. అంటే సున్నం ఎత్తుకువే ట్రాక్టర్స్ వస్తారు కదా, ట్రాక్టర్ వాళ్ళు ఇలా వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడ పక్కనే సపోటా చెట్లు, మ్యాంగో ట్రీస్ అన్నీ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నం కూడా అక్క సున్నం బిక్తుంది కదా, అది సున్నం బిక్తూ ఉంటారు. ఇలా నేర్పే వాళ్ళు నేర్పుతూనే ఉంటారు. అంటే సున్నం బిక్కిన ప్రతిసారి నేర్పుతూనే ఉంటారు. ఎందుకు అంటే కనుక అది వేడిగా ఉంటే మనం ఎత్తలేము కాబట్టి ఇలా వాళ్ళు పీకిన బిడ్డనే చల్లగా చేస్తూ ఉంటారు. చాలా వేడిగా ఉంటుంది అన్నమాట బట్టి అయితే. ఇలా బాగా నడిపినప్పుడు అలా గాలి మొత్తం దూరి చల్లగా అవుతుంది అనమాట. అంటే చల్లగా కాదు, సో నార్మల్ టెంపరేచర్కి వస్తుంది అనమాట. అంటే మనం పట్టుకోగలిగేలాగా. ఆ తర్వాత ఇలా వరుసలకు మొత్తం గోడలు మొత్తం రెడీ చేసి పెట్టినాము. మళ్ళీ మేము ఇంకొక వరుస వేసినాము, టెంకాయ పీస్ వరుస. ఆ తర్వాత ఎదురుగా బట్టి వాళ్ళు చూడండి వర్షం పడుతుందని చెప్పేసి వాళ్ళు సున్నం ఎత్తుతూ ఉన్నారు. అలా లోడ్ ఎక్కువైనప్పుడు సో సైడ్స్కి ట్రాక్టర్ సైడ్కి రేకులు పెట్టి ఫుల్గా పోస్తారనమాట. సో అయితే ఇలా బట్టి పైన ఉండడం ఎంత కష్టం అంటే లైక్ ఈ నోస్లో నుంచి ఐస్లో నుంచి వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఎందుకు అంటే అంత శాఖంగా ఉంటుంది. అది బొగ్గు కట్టెలు కాబట్టి చాలా ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట మనకి మాత్రం. బట్టి పోసిన వాళ్ళు కొంచెం అమౌంట్ ఎక్కువే ఇస్తారు. బట్ పని కూడా అలానే ఉంటుంది. అంటే ఆ వేడి శాఖం, ఆ సున్నం పీకడము, సున్నం లేకపోతే కష్టము, రాయి రావడము, ఓకే. ప్రతి పనికి కూడా కొన్ని ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు మేనేజ్ ఆల్ ద థింగ్స్, ఓకే.
ఇంకా ఈవినింగ్ అయిందా ఇంకా సున్నం ఎత్తుతూ ఉన్నామన్నమాట. సున్నం కట్టుకునేటప్పుడు ఇలా కట్టుకుంటారు. సో నాకంటే అద్దాలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా కట్టుకుంటాను. జస్ట్ నార్మల్గా స్కార్ఫ్ లాగా కట్టుకున్న తర్వాత అద్దాలు పెట్టుకుంటే నాకేం అనిపించదనమాట. అయితే మిగతా వాళ్ళకి ఆ సున్నం పొడి సున్నం కళ్ళలో పడితే కళ్ళ మండుతాయని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే, మా మమ్మీ చూడండి అక్కడ హాయ్ చెప్తా ఉంది లాస్ట్‌లో మా మమ్మీ. సో ఇక్కడ మామూలుగా ఇలా చూడండి ఇప్పుడు ఒక అక్క కట్టుకుంటుంది కదా, అలా కట్టుకుంటారనమాట. అలా కట్టుకున్న తర్వాత కూడా ఏం చేస్తారంటే పైన క్లాత్ తీసుకొని ఫుల్‌గా కట్టుకుంటారనమాట. ఎందుకు అంటే గనక ఆ కళ్ళల్లోకి సున్నం పడకూడదని చెప్పేసి. సున్నం నేను ఎత్తుతా ఉన్నాను. ఇక్కడ లాస్ట్‌లో ఉన్నాను కదా, సున్నం ఎత్తుతున్నా నేనే అనమాట. ఈ సున్నం ఎత్తేటప్పుడు రాళ్ళు ఏరాలి అంటే ఆల్రెడీ వచ్చిన రాళ్ళని ఎంత కష్టం అంటే మళ్ళీ మనం వంగి ఉంటాం కదా, పెయిన్ వస్తదనమాట. థై దగ్గర మొత్తము, థై దగ్గర, ఈ వెనకాల బ్యాక్ బోన్స్ దగ్గర చాలా పెయిన్ వస్తది. బట్ స్టిల్ వై బికాజ్ అంటే నేను ఎప్పుడో వెళ్తాను హాలిడేస్‌లో, అంటే సమ్మర్ హాలిడేస్‌కి, సంక్రాంతి హాలిడేస్‌కి, దసరా హాలిడేస్‌కి ఇలా వెళ్తాం కాబట్టి నాకు కొంచెం ఇబ్బందే. బట్ రోజు వెళ్ళే వాళ్ళకి అలవాటు ఏంటదనమాట వాళ్ళకి, లైక్ వంగి వంగి. నేనేంటి కాలేజ్‌లో చదువుకోవడము, ఉండడము అలానే ఉంటది కాబట్టి నాకు అంత పని అనిపించదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్‌గా అంతగా వంగి ఏరాలి అంటే గనక అక్కడ పెయిన్ వస్తదనమాట. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫేస్. అండ్ మనం ఈ వయసులో కాకపోతే ఇంక ఎప్పుడు చేస్తాము అనుకుంటాను కాబట్టి ఇప్పుడు 4:50 కాబట్టి ఈవినింగ్ 6 అవుతుందన్నమాట వచ్చేసరికి. నేనైతే ఇంటికొచ్చిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లైక్ స్నానం చేసేసి, కాఫీ తాగి, ఆ మెసేజెస్ నా దగ్గర రీచార్జ్ లేదు కదా, ఇంటికొచ్చిన తర్వాత మెసేజెస్ మొత్తం రీలోడ్ చేసుకునేసరికి 6:30, 6:45 అవుతదనమాట. నేను ఇంకా ఎవ్రీడే ఒక రీల్ అప్లోడ్ చేస్తా ఉంటాను కదా, వాయిస్ ఓవర్ ఇచ్చి అప్పుడే అప్లోడ్ చేస్తాననమాట ప్రతిరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్ ఛానల్‌లో. సో ప్లీజ్ నా కష్టానికన్నా ప్లీజ్ ఎవ్రీవన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది అన్నోన్ గర్ల్. అయితే మన సున్నం పెట్టిన తర్వాత ఇంకా కొద్దిగా సున్నం వస్తదనమాట. అలా మళ్ళా సున్నం మొత్తం పీకినప్పుడు ఆ వేడిగా ఉంటదా, ఈ వేడిగా ఎత్తినప్పుడు కొన్ని సార్లు మనకు బొబ్బలు కూడా పోతా ఉంటాయి. బొబ్బలు అంటే లైక్ తెలుసు మీకు బొబ్బలు అంటే గనక అలా అలా వెళ్తా ఉంటది సున్నం ఎత్తేటప్పుడు. బట్ మనం వేయాలి. అక్కడ చూడండి ఎదురుంగా చూస్తున్నారా కరెక్ట్‌గా ఎదురుంగా బట్టి వాళ్ళది బట్టి నిండిందనమాట. అలా పైన నిలబడుకొని పోసుకుంటారనమాట బట్టీకి. అయితే ఇప్పుడేంటంటే ఆ ఎదురుంగా బట్టి వాళ్ళ బట్టి నిండింది కాబట్టి వాళ్ళ పైన నిలబడుకొని పోసుకుంటా ఉన్నారనమాట. మా సున్నం ఇంకా మేము వేడిగా ఉన్న సున్నం ఎత్తుతా ఉన్నాం కాబట్టి ఇంకా ఎత్తుతానే ఉన్నాము. వన్ సైడ్ ఇంకొకటి ఏంటంటే సున్నం ఎత్తేటప్పుడు ఇద్దరు ఉంటారనమాట జతలాగా. అంటే 3 ఉన్నాయి కదా, గండి అంటారనమాట దాన్ని. 3 గండిలలో నుంచి సున్నం వస్తదనమాట. ఒక్కొక్క గండికి ఇద్దరు ఉంటారనమాట. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ నేను సున్నం ఎత్తినాను అనుకో, ఒకరు పోసుకుంటా ఉంటారు. ఇంకొక సైడ్ ఏం చేస్తారు, ఆ పోసిన వాళ్ళు ఎత్తితే ఇంకొకరు పోసుకుంటూ ఉంటారనమాట. ఇలా అంటే వన్ సైడ్ ఒకరు ఎత్తుతారు, ఒకరు ఇంకో సైడ్ పోసుకుంటారనమాట. అలా చేస్తాము సున్నం ఎత్తేటప్పుడు. ఒకసారి ఏంటి అంటే ఇక్కడ మాకు ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ టీ కూడా ఇస్తారనమాట. ఈవినింగ్ టైమ్స్ టీ మాత్రమే ఇస్తారు, వాళ్ళు ఏం ఫుడ్ మనకేం పెట్టరు. బట్ ఈవినింగ్ టైమ్స్ మనకి టీ ఇస్తారనమాట. టీ తెస్తారు. ఆ టీ తెచ్చే వీడియో కూడా చూపిస్తాను. ఇలా కట్టుకుంటారు అనమాట వీడియో. అంటే లైక్ టవల్ కట్టుకుంటారు, టవల్ నెత్తికి మొత్తం అంటే హెయిర్కి మొత్తం అవ్వకూడదని చెప్పేసి ఆ తర్వాత ఇలా తలకాయకి కట్టుకుంటారనమాట. ఎందుకు అంటే ఆ తలకాయ సున్నం మొత్తం తలకాయలకు పడితే మళ్ళా అని చెప్పేసి, ఇంకోటి కళ్ళకు పడకూడదని చెప్పేసి ఇలా కట్టుకుంటారనమాట. అయితే నేను నార్మల్గా ఈ పనికి కొంచెం సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నేను ఎవరి బట్టీలకైనా వెళ్తూ ఉంటాను. లైక్ మోస్ట్లీ నేను వెళ్ళిన బట్టీలు ఇద్దరే అనమాట. మూడు బట్టీలు నేను వెళ్ళినాను అంతే. సో ఈ బట్టి వేరే బట్టి ఇంకొక బట్టి అనమాట. నేమ్స్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ నేమ్స్ ఆఫ్ ఎనీ పర్సన్స్. అయితే ఇలా వన్ సైడ్ సున్నం పోసిన తర్వాత ఇలా ఉంటుంది ట్రాక్టర్. సో నేను కాఫీ తాగుతున్నాను ఇక్కడ. కాఫీ తాగేటప్పుడు కూడా చెప్పినాను కదా ఒక తాత అని చెప్పేసి, వానెక్క కాఫీ బాయ్ వానెక్క వస్తాడనమాట. పాపం వీళ్ళు ఇస్తారు అతనికి కూడా టీ పాపం. ఆ తర్వాత ఇంకా ఆ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ ఒక తొట్టిలాగా కనిపిస్తుంది కదా, ఈ తొట్టి దగ్గర మేము అంతా సున్నం కడిగింటాం కదా, వాష్ చేసుకుంటాం అనమాట. ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్తోనే. మరి మీరు చేయొద్దండి, ఇది ఇలానే ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం కూడా, అంటే నీట్గానే ఉంటుంది. బట్ అలా కడిగిన తర్వాత ఇంకా అక్కడే బట్టలు ఆరేస్తాం అనమాట రాళ్ళ మీద. ఆ తర్వాత ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ అన్న ఉండి క్యారీ అంటే లైక్ బట్టి ఓనర్ అమ్మ ఫ్లాస్క్ అక్కడే ఉంది తీసుకొని రాపో అని చెప్తే కనుక, ఫ్లాస్క్ అక్కడే ఉందమ్మా పోయి తీసుకొని రాపో అని చెప్తే కనుక నేను మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చినాను అనమాట. ఇదన్నమాట ఈ ఫ్లాస్క్. ఈవినింగ్ టైం అసలే ఓపిక ఉండదంటే మళ్ళీ ఇదొక పని నాకు. బట్ స్టిల్ తెచ్చినాను నేను. ఈ ప్లేస్ ఉంది కదా, ఇది ఎదురుగా బట్టే వాళ్ళు కూర్చొని ప్లేస్ తింటూ ఉంటారనమాట అన్నము. ఇది కనిపిస్తుంది కదా బొగ్గు. ఇంకా తర్వాత ఆ రోజు మా నాన్న వచ్చినాడు అన్నమాట మమ్మల్ని తీసుకొని పోయేకి. ఇలా ఉంటుందన్నమాట ప్లేస్ మొత్తము. ఇలా మా నాన్న తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చినప్పటికి కూడా 6 అవుతుంది. అది నడుచుకుంటూ వస్తే కనుక 6:15, 6:30 అవుతుంది.
ఇంకా నేను క్లాస్కి రెడీ అయ్యేసరికి 7:30 అలా అవుతుంది. ఇంకా నేను ఎప్పుడు ఇన్ఫోసిస్ది ఇంటర్న్షిప్ అని చెప్పినాను కదా, అది అని చెప్పేసి ఈ సున్నం మేము తింటాం కదా, ఆ సున్నం ట్రాక్టర్ ఇలా వెళ్తూ ఉంటుంది. లైక్ మేము లెవెల్గా పోసినాము. ఇంకా వీళ్ళైతే ఎంతసేపు ఉండరు, కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఎంత ఫాస్ట్గా నడుస్తారంటే ఏదో కొంపల మీద పెరటి నడుస్తూ